జీహెచ్ఎంసీలో 27 మంది ఇంజనీర్లపై వేటు వేస్తూ కమిషనర్ ఇలంబర్తి ఉత్తర్వులు జారీ చేశారు. కొంతకాలంగా అక్రమ నిర్మాణ విషయంలో న్యాక్ ఇంజనీర్లు డబ్బులు తీసుకున్నట్లు కమిషనర్కు ఫిర్యాదు చేశారు బాధితులు. దీనిపై విజిలెన్స్ విచారణ చేయించారు కమిషనర్. గ్రేటర్లో 100 మంది న్యాక్ ఇంజనీర్లుండగా 27 మంది అవినీతికి పాల్పడినట్లు విచారణలో తేలడంతో వారిని సస్పెండ్ చేశారు బల్దియా కమిషనర్ ఇలంబర్తి. హైదరాబాద్ జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న 27 మంది న్యాక్ ఇంజనీర్లను తొలగించారు కమిషనర్ ఇలంబర్తి. అక్రమాలకు పాల్పడుతున్న వారితో జీహెచ్ఎంసీకి చెడ్డ పేరు వస్తోందని, విధుల్లో నుంచి తొలగిస్తున్నామని ఆదేశాలు జారీ చేశారు. కొంతకాలంగా గ్రేటర్లో ఆక్రమణలపై ఇంజనీర్లు తనిఖీలు చేయకపోవడం, ఒకవేళ చేసినా చర్యలు తీసుకోలేదన్నారు కమిషనర్. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నుంచి 100 మంది ఇంజనీర్లను 4 సంవత్సరాల క్రితం అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన జీహెచ్ఎంసీలో నియమించింది గత ప్రభుత్వం. న్యాక్ ఇంజనీర్లు వారికి కేటాయించిన పరిధిలో ఫీల్డ్లో తిరుగుతూ అక్రమ నిర్మాణాలను గుర్తించి సెక్షన్ ఆఫీసర్ కి రిపోర్ట్ చేయాలి. కానీ ఇంజనీర్లు అక్రమ నిర్మాణదారుల నుంచి లంచాలు తీసుకుంటూ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ లేవని రిపోర్ట్ ఇస్తున్నారు. వీరిపై ప్రజావాణిలో అధికంగా ఫిర్యాదులొచ్చాయి. దీంతో కమిషనర్ విజిలెన్స్ విచారణ చేయించారు. అక్రమాలకు పాల్పడ్డట్టు తేలడంతో 27 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కమిషనర్. కొందరు న్యాక్ ఇంజనీర్లు సిటీలోని అక్రమ నిర్మాణాలపై రిపోర్ట్ ఇవ్వడానికి బదులు స్థానిక నాయకులతో లావాదేవీలు చేసినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. బిల్డింగ్ పర్మిషన్స్ తీసుకున్న దానికంటే ఎక్కువ ఫ్లోర్స్ నిర్మించిన వాటి మెజర్మెంట్స్ తీసుకుని టౌన్ ప్లానింగ్ అధికారులకు రిపోర్ట్ ఇవ్వాలి. కానీ ఓనర్స్ దగ్గర డబ్బులు తీసుకుని ఎలాంటి డీవియేషన్ లేదంటూ రిపోర్ట్ ఇచ్చారని ఎంక్వైరీలో తేలింది. సస్పెన్షన్ కి గురైన న్యాక్ ఇంజనీర్లకు ఇచ్చిన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, సిమ్ కార్డులను తిరిగి సబ్మిట్ చేయాలని ఉత్తర్వుల్లో తెలిపారు కమిషనర్.